హలో అండి, వీడియోలో ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 నుండి ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్లోని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ చూద్దామండి. ఈ సెట్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ఏ ట్రాన్సిస్టర్ టు ఫంక్షన్ యాజ్ అన్ యాంప్లిఫైర్. ఓకే, ట్రాన్సిస్టర్లోని యాంప్లిఫైర్గా ఎప్పుడు యాక్ట్ చేస్తుంది ట్రాన్సిస్టర్ అనేది. మనకు ఒక ట్రాన్సిస్టర్ తీసుకుంటే ట్రాన్సిస్టర్కి మనకి 2 జంక్షన్స్ ఉంటాయి కదా. ఇది యారో మార్క్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందండి, ఎమిటర్ అవుతుంది. ఇది బేస్ అవుతుంది, ఇది కలెక్టర్ అవుతుంది. దీన్ని ఏమేమంటాము, ఎమిటర్ బేస్ జంక్షన్ అంటాము. దీన్ని ఏమంటాము, కలెక్టర్ బేస్ జంక్షన్ అంటాం. ఎమిటర్ బేస్ జంక్షను అలానే కలెక్టర్ బేస్ జంక్షను రెండు కూడా మనకి ఫార్వర్డ్ బయాస్ అయితే ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది. ఓకేనా, రెండు ఇంటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, అలానే కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది కూడా ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు, రెండు ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ట్రాన్సిస్టర్ ఆపరేట్స్ ఇన్ సాచురేషన్ రీజియన్. సాచురేషన్ రీజియన్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ క్లోజ్డ్ స్విచ్ అనమాట. అలానే ఇంటర్ బేస్ జంక్షన్ అనేది అలానే కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది రెండు జంక్షన్స్ కూడా మనకి రివర్స్ బయాస్ అయితే ట్రాన్సిస్టర్ ఆపరేట్స్ ఇన్ కట్ ఆఫ్ రీజియన్. ఏ రీజియన్లో ఆపరేట్ అవుతుంది, కట్ ఆఫ్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది. అలా కట్ ఆఫ్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఓపెన్ స్విచ్ అనమాట. నెక్స్ట్, వెన్ ద ట్రాన్సిస్టర్ ఎమిటర్ బేస్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్, కలెక్టర్ బేస్ జంక్షన్ ఏమో రివర్స్ బయాస్ అయితే, ఓకేనా, ఎమిటర్ బేస్ జంక్షన్ ఏమో అవ్వాలి ఫార్వర్డ్ బయాస్ అయ్యి, కలెక్టర్ బేస్ జంక్షన్ ఏమో రివర్స్ బయాస్ అయితే ట్రాన్సిస్టర్ ఆపరేట్స్ ఇన్ యాక్టివ్ రీజియన్. యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ అయినప్పుడు ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ యాంప్లిఫైర్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు అన్ని ఈ 3 క్వశ్చన్స్ అడగవచ్చు అడగపోవచ్చు, బట్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ 3 కూడా మీకు ఇంపార్టెంటే. ఓకే, ఇక్కడ అడిగింది అయితే ఫర్ ఏ ట్రాన్సిస్టర్ టు ఫంక్షన్ యాజ్ అన్ యాంప్లిఫైర్ అని, అంటే ట్రాన్సిస్టర్ అనేది ఎప్పుడు యాంప్లిఫైర్గా యాక్ట్ చేస్తుంది అని ఎప్పుడని చెప్పానండి. ఎమిటర్ బేస్ జంక్షన్ ఏమో ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి, కలెక్టర్ బేస్ జంక్షన్ ఏమో రివర్స్ బయాస్ అయినప్పుడు దెన్ ద ట్రాన్సిస్టర్ ఆపరేట్స్ ఇన్ యాక్టివ్ రీజియన్. యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ అయినప్పుడు ట్రాన్సిస్టర్ అనేది యాంప్లిఫైర్గా యాక్ట్ చేస్తుంది. మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు, బోత్ ద ఎమిటర్ బేస్ జంక్షన్ అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్ మస్ట్ బి ఫార్వర్డ్ బయాస్డ్, కాదు కదా. నెక్స్ట్, బోత్ ద ఎమిటర్ బేస్ జంక్షన్ కలెక్టర్ బేస్ జంక్షన్స్ మస్ట్ బి రివర్స్ బయాస్, కాదు. ఎమిటర్ బేస్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్ మస్ట్ బి రివర్స్ బయాస్. ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ ఆపరేటింగ్ రీజియన్ డస్ ద కలెక్టర్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్ యాక్ట్ లైక్ ఏ కరెంట్ సోర్స్. ఓకే, ఏ ఆపరేటింగ్ రీజియన్లో ట్రాన్సిస్టర్ అనేది కరెంట్ సోర్స్గా యాక్ట్ చేస్తుంది అంట. ఏ రీజియన్లో కరెంట్ సోర్స్గా యాక్ట్ చేస్తుంది అంటే యాక్టివ్ రీజియన్లో అండి. ఓకే, ఏ రీజియన్లో అంటే యాక్టివ్ రీజియన్లో ద కలెక్టర్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్ యాక్ట్ లైక్ ఏ కరెంట్ సోర్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, ఏ ట్రాన్సిస్టర్ ఆపరేటింగ్ ఇన్ ద యాక్టివ్ రీజియన్ హ్యాస్ ఏ బేస్ కరెంట్ IB of 30 microamperes if beta equal to 200. How much is the collector current? దీనికి మనకి ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే కలెక్టర్ కరెంట్ IC ఈక్వల్ టు బీటా ఇంటూ IB. బీటా ఎంత ఇచ్చారు మనకి 200 ఇచ్చారు. IB ఎంత ఇచ్చారు 30 మైక్రోయాంపియర్స్, అంటే 30 × -6 అండి మైక్రోయాంపియర్స్. అంటే ఈ 2 మల్టిప్లై చేస్తే మనకి 6 మిల్లీ యాంప్స్ వస్తుంది. ఓకేనా, ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 6 మిల్లీ యాంపియర్స్ వచ్చింది. మిల్లీ అంటే 10⁻³ అనమాట. ఓకే, అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద కలెక్టర్ కరెంట్ ఇన్ ఏ ట్రాన్సిస్టర్ ఈజ్ 0 ద ట్రాన్సిస్టర్ ఈజ్. ఓకే, కలెక్టర్ కరెంట్ అనేది 0 అవుతుంది. దెన్ ద ట్రాన్సిస్టర్ అనేది ఏ రీజియన్లో ఉన్నప్పుడు కలెక్టర్ కరెంట్ అనేది 0 అవుతుంది. ఆటోమేటిక్గా కట్ ఆఫే కదా. ఓకే, కట్ ఆఫ్ రీజియన్లో ఉన్నప్పుడే కలెక్టర్ కరెంట్ అనేది 0 అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇన్ సాచురేషన్. ఎప్పుడు ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇచ్చిన ఆప్షన్లో ఏది రైట్ అంటున్నారు. ఆప్షన్ ఏ వచ్చి ఏమంటున్నాడు, VCE ఈక్వల్ టు VCC అవుతుందంట. ఆప్షన్ బి ఏమో IC ఈక్వల్ టు 0 యాంపియర్స్. ఆప్షన్ సినేమో VCE ఈక్వల్ టు 0 volts. ఆప్షన్ డి ఏమో VCE గ్రేటర్ దెన్ VCC/2 అని ఇచ్చారండి. మనకి వెన్ ఏ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇన్ సాచురేషన్ అన్నప్పుడు VCE
VC ఈక్వల్ టు 0 volts ఉంటుంది. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా మీ సిలబస్లోవే. ప్రతి ఒక్క సబ్జెక్టు మీరు సీరియస్గా ఫస్ట్ నుంచి అంతా నేర్చుకుంటే ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఆల్రెడీ చదివిన క్వశ్చన్సే, నేను సొంతగా చెప్పిన ఏవి కాదండి. ఫర్ ఏ ట్రాన్సిస్టర్ ఆపరేటింగ్ ఇన్ ద యాక్టివ్ రీజియన్. ఓకే, ఫర్ ఏ ట్రాన్సిస్టర్ ఆపరేటింగ్ ఇన్ ద యాక్టివ్ రీజియన్. అప్పుడు కింద ఉన్న ఆప్షన్స్ ఏది కరెక్ట్ సూట్ అవుతుంది అంటే IC ఈజ్ కంట్రోల్డ్ slowly by IB, దట్ ఈజ్ IC ఈక్వల్ టు బీటా IB అని. VCC హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద వాల్యూ ఆఫ్ IC అని. నెక్స్ట్ IC ఈజ్ కంట్రోల్డ్ solely by VCC అని. నెక్స్ట్ బోత్ A అండ్ B, అంటే A B రెండు కూడా రైట్ అని. ఇక్కడికి వచ్చే ఫర్ ఏ ట్రాన్సిస్టర్ ఆపరేటింగ్ ఇన్ ద యాక్టివ్ రీజియన్ అన్నప్పుడు IC ఈజ్ కంట్రోల్డ్ బై IB, దట్ ఈజ్ IC ఈక్వల్ టు బీటా IB. ఆల్రెడీ ఫార్ములా పైన కూడా చెప్పాను కదా, అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ SI ట్రాన్సిస్టర్ సిలికాన్ ట్రాన్సిస్టర్ హ్యాస్ ICBO ఈక్వల్ టు 500 nanoamperes at 25 degrees Celsius, దెన్ ICBO at 35 degrees Celsius ఈజ్. ఏమంటున్నాడు ఇక్కడ మనకి, SI సిలికాన్ ట్రాన్సిస్టర్ హ్యాస్ ICBO అనేది 500 nanoamperes at 25 degrees Celsius అన్నారు. అలానే దెన్ ICBO at 35 degrees Celsius దగ్గర ఎంత ICBO ఉంటుంది అని. ఎంత ICBO ఉంటుందంటే 1000 nanoamperes అంటే. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియల్ వాల్యూ ఆఫ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్. ఐడియల్ వాల్యూ ఆఫ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఎంత అంటే 1. ఐడియల్ వాల్యూ ఆఫ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ 1, అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద బయాసింగ్ సర్క్యూట్ హ్యాస్ ఎ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ 50 ఇఫ్ డ్యూ టు టెంపరేచర్ చేంజ్ ICBO చేంజెస్ బై 1 microamperes, దెన్ IC చేంజ్డ్ బై. దీనికి కూడా ఫార్ములా ఉందండి. ఏంటి ఆ ఫార్ములా అంటే IC ఈక్వల్ టు స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఇంటూ ICBO. ఫార్ములా మనకి స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చారండి, 50 కదా. 50 ఇంటూ ICBO ఎంత ఇచ్చారు, 1 microamperes. 50 into 1 అంటే 50 microamperes. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 50 microamperes. నెక్స్ట్ క్వశ్చన్, ద సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ అన్స్టేబిలైజ్డ్ ట్రాన్సిస్టర్ ఈజ్ నోన్ యాజ్. ఓకే, ద సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ అన్స్టేబిలైజ్డ్ ట్రాన్సిస్టర్ ఈజ్ నోన్ యాజ్ థర్మల్ రన్ అవే. ఇది మీకు డెఫినిషన్లోనే ఉందండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద అన్డిస్టార్టెడ్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ అవైలబుల్ వెన్ క్యూ పాయింట్ ఈజ్. ఇది మీకు ఎక్కడ తెలుస్తుందంటే AC లోడ్ లైన్ DC లోడ్ లైన్ ఉంది కదా, ఆ టాపిక్ దగ్గర క్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ మీకు తెలుస్తుంది. ద అన్డిస్టార్టెడ్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ అవైలబుల్ వెన్ క్యూ పాయింట్ ఈజ్. క్యూ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే మిడిల్ ఆఫ్ ద లోడ్ లైన్ ఇన్ యాక్టివ్ రీజియన్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఇది ఫార్ములానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 + బీటా బై 1 - బీటా ఆఫ్ DIB బై DIC. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ గివెన్ బై. ఇన్ ఏ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ గివెన్ బై. ఇక్కడ ఏమవుతుందంటే DI బై, మనకి స్టెబిలిటీ ఫ్యాక్టర్ పైన ఉంది కదా ఫార్ములా, ఆప్షన్ బి. దానిలో ఏంటంటే DIB బై DIC అనేది 0 అయిపోతుంది. 0 అయినప్పుడు రిమైనింగ్ మనకి మిగిలేది ఏంటి, 1 + బీటా బై 1 - బీటా ఇంటూ 0. బీటా ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది కదా. అంటే నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి, స్టెబిలిటీ ఫ్యాక్టర్ S ఈక్వల్ టు 1 + బీటా బై 1 - 0. అంటే 1 + బీటా బై 1 - 0 అంటే 1 కదా. అంటే 1 + బీటా బై 1 అంటే ఎంత, ఓన్లీ 1 + బీటానే కదా. అదే ఇక్కడ ఆన్సర్. ఇన్ ఏ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ గివెన్ బై S ఈక్వల్ టు 1 + బీటా ఆర్ బీటా + 1. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా ఓన్లీ ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్ యూనిట్ నుండేనండి. ఇలా ప్రతి ఒక్క యూనిట్కి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం, ఈ సెట్కి యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.